మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ సోమవారపు ఉదయకాలమున మీకు నా శుభములు వందనాలు తెలుపుతూ ఉన్నాం. దేవాది దేవుడు మనకు మరొక నూతన సోమవార దినము అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము మనము వేటి కొరకైతే ప్రార్థిస్తున్నామో యేసు నామములో మీకు అవి అనుగ్రహింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థించిన తదుపరి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకు 12 గుర్తులు ఉన్నవి. అవి ఏంటో చూద్దాము. వాటికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, గడచిన దినమంతయు రాత్రంతయు కాపాడి మంచి నిద్రను అనుగ్రహించి ఆరోగ్యమును ఆయుష్కాలమును ప్రసాదించి తండ్రి మాకు మరొక సోమవారపు నూతన దినము అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, గడిచిన దినాలలో మీ పాదాల సన్నిధిలో ప్రార్థించి ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మీరు మార్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ దినము కూడా ఎందరైతే ఎన్ని సమస్యల గుండా జీవితయాత్రను కొనసాగిస్తున్నారో నాయన, వారి ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుతున్నప్పటికీ కూడా లోకములో జీవిస్తున్నాము గనక వారికి ఎన్నో అవసరతలు ఉంటున్నాయి. అవసరతలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. తండ్రి, ఈరోజు ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి మంచి ఉద్యోగము అనుగ్రహింపబడునుగాక. ఆయా విధములైన వ్యాధులతో బాధపడుతూ స్వస్థత కొరకు చికిత్స కొరకు హాస్పిటల్కి వెళ్తున్న వారికి యేసు నామములో స్వస్థతలు కలుగునుగాక. గర్భవతులుగా ఉన్న ఆడబిడ్డలు నాయన ప్రసవించడానికి ప్రభు మీరిచ్చిన ఈ దినమును బట్టి వందనాలు. ఈ దినమందు సుఖప్రసవములు కలుగునుగాక. తల్లికి శిశువుకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించుదురుగాక. నైనా సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఈరోజు చెకప్ కొరకు హాస్పిటల్కి వెళితే అక్కడ వైద్యులు ఒక మంచి శుభవార్త చెప్పుదురుగాక. మీకే స్తోత్రాలు నాయన. కార్యములు జరిగించండి నాయన. లోన్ల కొరకు ఎందరైతే బ్యాంకుల దగ్గర వెళ్తారో అక్కడ వారికి మేలు కలుగునుగాక యేసునామమున. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి మా సంఘ సభ్యురాలు మరి ఝాన్సీ ఆంటీని బట్టి వందనాలు. మరి వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు. కుమారుడు కుటుంబం రక్షింపబడింది, కుమార్తె కుటుంబము రక్షణ లేదు. ఆమెకు రక్షణ యేసునామములో అనుగ్రహింపబడునుగాక. కుటుంబం అంతా రక్షింపబడునుగాక. ఇలా రక్షణ లేక ఎందరైతే ఇంకా నాయన ఉంటున్నారో వారందరికీ రక్షణను మీరు ప్రసాదించండి. ఎందుకంటే రక్షణ ఉచితము గనక మీరు అనుగ్రహించే దేవుడవు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. నశించిన దానిని వెదకి రక్షించడానికి నీ వచ్చావు. మానవునిలో ఏమి నశించిందో అది నాయన మరలా తిరిగి వారికి ప్రసాదించమని కోరుకుంటున్నాను. దేశం మీదికి దేశము, ప్రజల మీదికి ప్రజలు కడవరి రోజులలో లేస్తారని మీరు సెలవిచ్చినట్లుగా భారత్ పాకిస్తాన్లకు మధ్యలో యుద్ధం జరుగుతోంది. యుద్ధ పోరాటములో అంతిమ విజయము మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాము. దేవా, యుద్ధములో ఎంతోమంది జవానులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలలో ఆదరణ ఓదార్పును దయచేయండి. ఇంకా రక్షణ లేక ఉన్న వారికి రక్షణ దయచేయండి. భారతదేశపు బార్డర్ దగ్గర ఉన్నటువంటి సైనిక దళమును దీవించమని నాయన మీరు కృప చూపించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతులు స్తోత్రాలు. మా దేశమును బాగు చేయండి, రక్షించండి, స్వస్థపరచండి. మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించమని కోరుకుంటున్నాము నాయన. నాయకులకు, మంత్రులకు, ఉపమంత్రులకు, ప్రధానమంత్రికి రక్షణ దయచేయమని కోరుకుంటున్నాను. రక్షణ దయచేయండి. ప్రభుత్వము ద్వారా ప్రజలకు ఏవైతే నాయన మరి ప్రభుత్వము ప్రమాణాలు చేసిందో యేసు నామములో అవి వారికి వర్తించునుగాక. నాయన, సొంత గృహాలు లేని వారు సొంత నివాసములు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు యేసయ్య నామములో ద్వారములు తెరవబడునుగాక. నాయన, నూతన వాహనములు కొనాలని ఆశపడుతున్న వారికి నూతన వాహనములు కొనే సామర్థ్యం మీరు కలిగించుదురుగాక. ఇల్లు కడుతూ ఉండగా మధ్యలో నాయన కొంత ఆర్థిక ఇబ్బందుల వలన ఆగిపోయి ఉన్నాయి. అలా ఆగిపోయిన ఇల్లులు మరలా నూతనంగా నిర్మించబడే కృపను మీరు చూపుదురుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. అయినా యుద్ధాల ద్వారా అక్కడక్కడ తండ్రి నివాస స్థలాలు కోల్పోయినటువంటి అభాగ్యులు ఎందరో ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారు. అట్టి వారందరినీ ఆదుకునే విధముగా ప్రభుత్వాలను పురికొల్పమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో నాయన మరి జమ్మూ ప్రభు మరి మా దేశంలో ఉన్నటువంటి అనాథలను, విధవరాండ్లను, వృద్ధులను
పెద్దలను జ్ఞాపకం చేసుకోనమని కోరుకుంటున్నాను తండ్రి. ఆదరించి ఓదార్చమని వేడుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్లోని ప్రాంత ప్రజలను కూడా దయతో నాయన రక్షించమని మీ పాదాలు పట్టుకొని నేను కోరుకుంటున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. మహోన్నతుడు అయిన దేవుడవునైనా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలకు అక్కడి ప్రాంత ప్రజలు, అక్కడి వాతావరణము, అక్కడ ఎలాంటి నైనా ఇబ్బందులు కలగకుండా మీరు సహాయం చేసి నైనా వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు. తల్లిదండ్రులకు, బంధువులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు దూరంగా ఉంటున్నారు వారు, కానీ మీకైతే సమీపంగా ఉన్నారు తండ్రి. దీవించి ఆశీర్వదించండి. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరి సహోదరులను దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నిష్ణాత్ ప్రభు మరి MBBS ఒక ఎగ్జామ్ మిస్ అయ్యాడు, అది రాయబోతున్నాడు. కుమారుడు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము. శ్రేష్ఠ పై చదువుల కొరకు సిద్ధపడుతున్న బిడ్డ కనుక ఆ బిడ్డకు మీరు జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ఆడబిడ్డలకు నాయన మీ భద్రతను మీ అగ్ని కంచెగా ఉంచి కాపాడమని నేను కోరుకుంటున్నా. నాకు ఇచ్చిన కుటుంబమును బట్టి వందనాలు తండ్రి. చిన్నమ్మను బట్టి, తోబుట్టువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి స్తోత్రాలు. పేరు పేరున దీవించండి నాయన. నాకు ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రసన్నత పరిచర్యల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ పరిచర్యలను మీరు ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నందుకై వందనాలు. ఇంకా రాబోయే రోజులలో గొప్పగా దీవించబడును గాక. ఈ పరిచర్య నిమిత్తమై ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఈ పరిచర్యలో పరిచయమైన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ దినపు దీవెనలతో నింపండి. ప్రయాణాలలో ప్రతికూల పరిస్థితులను, ప్రమాదముల నుంచి తప్పించి క్షేమమును, భద్రతను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ప్రార్థనతో ప్రారంభించిన ప్రతి కార్యమును యేసయ్య నామములో నెరవేర్చుదురుగాక. క్రీస్తు పేరట ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఆధ్యాత్మికత అంటే ఏంటి? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావా, ఆధ్యాత్మికంగా ఉన్నావా అంటారు కదా. సో అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? 1 క్రీస్తులో పరిపక్వత, 2 దైవ స్వభావములో పాలు పంపులు కలిగి ఉండుట, 3 ఆత్మ ఫలములు ఫలించుట, 4 దేవుని మహిమ కోసము సమస్తము చేయుట. ఇది ఆధ్యాత్మికత అంటే. అయితే ఆధ్యాత్మికతకు ఒక 12 గుర్తులు ఉన్నవి. వాటిని చూద్దాం. 1 దేవుని సంగతులను అంగీకరించుట. ఆధ్యాత్మికతకు 12 గుర్తులు. 1 దేవుని సంగతులను అంగీకరించుట. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. 2 అన్ని విషయాల గురించి సమాలోచన చేయుట. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. 3 పడిపోయిన వారిని సున్నితంగా పైకి లేపట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. 4 ఆత్మానుసారమైన విషయాలపై దృష్టి ఉంచుట. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. ఇక 5 ప్రభు ఆత్మతో ఏకీభవించుట. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. ఇక 6 ధర్మశాస్త్రము నుండి స్వేచ్ఛను పొందుట. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనము. ఇక 7 క్రీస్తు కొరకు అన్నింటినీ పెంటగా ఎంచుట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారము. 8 శరీర స్వభావానికి సిలువ వేయుట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. ఇక 9 ఇతరులతో ఏకీభావము కలిగి ఉండుట. ఇతరులతో ఏకీభావము కలిగి ఉండుట, ఒకే స్వభావము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం ప్రకారము. ఇక 10 ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉండుట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. ఇక 11 ప్రభు స్వరాన్ని వినుట. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. ఇక 12 ప్రభువుతో సహవాసము చేయుట. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనము. ఈ 12 ఆధ్యాత్మికతకు గుర్తులండి.
నిజమైన ఆధ్యాత్మికతకు మారు పేరు చైనాకు చెందిన దైవజనుడు వాచ్మెన్ నీ. ఆయన రచనలు అనేకలకు దీవెనకరంగా ఉన్నాయి. ఆయన జీవితంలో ఒక గొప్ప ఆదర్శ సూత్రం ఉండేది. అదే వారి ఆధ్యాత్మిక జీవిత రహస్యం. నా కోసం ఏది వద్దు, దేవుని కోసము నాకు అన్నీ కావాలి. ఇది వారి యొక్క గొప్ప సూత్రం. నా కోసం ఏది వద్దు, దేవుని కోసం నాకు అన్నీ కావాలి. కనుక మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాము. ఈ 12 గుర్తులు కలిగి మనము కూడా ఈ యొక్క ఆదర్శ సూత్రాన్ని తీసుకోవాలి. నా కోసం ఏది వద్దు, దేవుని కోసము నాకు అన్నీ కావాలి. కనుక దేవుని కొరకు జీవించేవారు, దేవుని పరిచర్య కొరకు ప్రోత్సాహకరంగా ఉండేవారు దేవుని సహవాసం చేస్తూ ఉన్నారు. అట్టి సహవాసంలో దేవుడు మనల్ని కొనసాగింపచేయును గాక. ఆమెన్.